మీరైతే ధైర్యంగా ఉండండి, మీ పోరాటం చేయండి. గారు ఇలా బీసీ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్న తీర్మానం మల్లన్న గారు కానివ్వండి, మీలాంటి ఒక జర్నలిస్టు సోదరులు కానివ్వండి అన్నగారు, మీలాంటి వాళ్ళ పూర్తితో మా వికలాంగుల ఉద్యమాన్ని తెలంగాణను ముందుకు తీసుకుపోతాం. భవిష్యత్తులో ఇలా తీర్మానం మల్లన్న గారిని కూడా మేము అభినందిస్తున్నాం అన్నగారు. వికలాంగ సమాజం ఆయన ఎంటున్నాం మేము అందరం కూడా. ఎందుకంటే అణగారిన వర్గాలకు కూడా రాజ్యాధికారం దక్కాలి. ఎన్నాళ్ళు అన్నగారు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితి ఎన్నాళ్ళు మనం 70-75 సంవత్సరాల నుంచి దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు రాజ్యాధికారం లేకుండా రాష్ట్ర సంపదను, దేశ సంపదను ఏ విధంగా అంటే మన ఈ సంపదను ఏ విధంగా తింటున్నారు అనేది కీలకంగా ఎంతగానో క్లియర్గా చెప్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తేనే అర్థమవుతుంది. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అసలు అమలు చేసే కార్యక్రమం వీళ్ళకు సోయి ఉన్నదా? బీసీలో 42% రిజర్వేషన్ అంటేనే వీళ్ళే కోర్టుకు వెళ్తారు, వీళ్ళే లాయర్లు, వీళ్ళ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే కోర్టుకు పోతారు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వాదిస్తారు. అసలు బీసీల రిజర్వేషన్ అంటే ఏదో కామెడీగా వీళ్ళ కామెడీగా కనిపిస్తుంది. మీకు రిజర్వేషన్లు కావాలా అనే విధంగా ఎగతాళిగా కనబడుతుంది వీళ్ళకు.